హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐస్ రోడ్ వెంగయాన్ సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ లియామ్ నీసన్ యాక్ట్ చేసిన ఈ హాలీవుడ్ మూవీని తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. ఇబ్బంది లేదు, అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కడ లేదు. మరి మూవీ ఎలా ఉంది చెప్తా. అంతకన్నా ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుండా పోయి రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కింద లైక్ కొట్టండి, హైప్ కూడా ఇచ్చేయండి, మాకు హ్యాపీ కదా. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో మైక్ అలియాస్ లియామ్ నీసన్ తన బ్రదర్ చనిపోతే ఆ చితాభస్మాన్ని మౌంట్ ఎవరెస్ట్లో నిమజ్జనం చేయడానికి నేపాల్ బయలుదేరి వెళ్తాడు. కాఠ్మండు నుండి బస్సులో బయలుదేరిన తర్వాత ఒక గ్యాంగ్ ఆ బస్సు లోపల దూరి అటాక్ చేస్తారు, హైజాక్ చేస్తారు. మరి అక్కడి నుండి హీరో అండ్ మిగతా ప్యాసింజర్స్ అందరూ కూడా సేఫ్గా బయటపడతారా లేదా అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం ఎన్ని 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 దారుణాలు సార్. ఐస్ రోడ్ చూపిస్తారు అనుకుని నేనేదో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లా ఊహించుకుంటే ఐరన్ రాడ్ చూపించారు భయ్యా, బాగా దించారు. అసలు సీనియర్ యాక్టర్ నుండి నిజంగా ఇలాంటి మూవీ ఆయన ఎలా ఒప్పుకున్నారో తెలీదు. ఇంకా తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం కాకపోతే ఇంకేంటి, ఏది రియాలిటీగా అసలు అనిపించదు. మూవీ మొత్తం సీజీఐతో కొట్టిపడేశారు అనుకోండి, సరే అది కూడా యాక్సెప్ట్ చేస్తాం. నేపాల్ భాష, ఆ సంస్కృతి, దాన్ని కూడా సరిగా చూపించలే. విజువల్స్ అన్నీ కూడా అన్యాచురల్గా, అన్రియలిస్టిక్గా ఉన్నాయి. యాక్షన్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ అయితే నచ్చింది, ఒక యాక్షన్ సీన్ వచ్చింది, పర్లేదు. దాని తర్వాత అబ్బో మళ్ళీ క్లైమాక్స్లోనే ఇంకా 2 hours సేపు సాగదీత. ఏముందని ఈ సినిమాని 2 hours సేపు చూడాలి. ఇప్పుడు హీరో నేపాల్ బయలుదేరాడు, తన బ్రదర్ చితాభస్మం సెంటిమెంట్ ఓకే, అదంతా ఓకే. నేపాల్ ప్లేస్ ఎంచుకున్నారు, అది కూడా బాగుంది, నచ్చింది నాకు కూడా. బట్ సినిమాలో యాక్ట్ చేసిన లోకల్ వాళ్ళని నేపాలీలు పెట్టాలి కదా, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని. ఆ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు బస్సు నడిపేవాడు కూడా తెల్ల జాతీయుడే. ఏంటి విదేశీయుడు నేపాల్ వెళ్ళి బస్సు నడుపుతాడా? ఏమో ఉంటే ఉండొచ్చు, కానీ పెట్టాల్సింది కదా. అలాంటి చిన్న చిన్న వాటి మీద కూడా కేర్ తీసుకోలేదు. నేపాలీలు మాట్లాడే భాష చిన్న సబ్టైటిల్స్తోనే ఇవ్వాల్సింది కదా, వాటికి ఇంపార్టెన్స్ లేదు. 2 సార్లు హిందీ డైలాగ్స్ వినబడ్డాయి, బాగుంది. ఈ కాన్సెప్ట్ ఒక సర్వైవల్ థ్రిల్లర్లా అనిపించాలి. ఆ బస్సు వెళ్తుంది, ఆ కొండలు గుట్టలు, ఓకే ఇదంతా సీజీ అని క్లియర్గా అర్థమైపోతుంది. క్వాలిటీ అయితే బాగలేదు. ఆఖరికి మౌంట్ ఎవరెస్ట్ని కూడా బ్యాక్గ్రౌండ్లో సీజీ అయితే పడేశారు భయ్య. ఈ మాత్రం దానికి నేపాల్ ప్రాంతం ఎంచుకోవడం ఏంటి, ఎక్కడైనా తీసేయచ్చు కదా. యాక్షన్ అయితే ఏమి యాక్షన్ రా సామి దండం. ఆ విలన్స్ ఎందుకున్నారో వాళ్ళు ఏం పీకేది కూడా ఏముండదు. లియామ్ నీసన్ అతని ఫ్యాన్స్ కూడా ఈ మూవీ నచ్చకపోవచ్చు, టెక్నికల్ క్వాలిటీస్ కూడా ఏం బాగోలేవు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు నచ్చలేదు. ఫైనల్గా ఇది ఐస్ రోడ్డు కాదు భయ్యా, ఇది పెద్ద తుప్పు పట్టిన ఐరన్ రాడ్ భయ్యో. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.